ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తున్నటువంటి చాలా దారుణమైనటువంటి సమస్య ఈ సైబర్ క్రైమ్. దీనికోసం ఏదో ప్రత్యేకంగా సాంకేతికంగా ప్రజలెవరు ఆలోచించవసరం లేదు. మినిమం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అన్నోన్ కాల్స్ +39 +35 నెంబర్లతో వస్తుంటాయి, మరికొన్ని నెంబర్లతో వస్తుంటాయి. అసలు అన్నోన్ కాల్స్, మీ కాంటాక్ట్లో లేని కాల్స్ని దయచేసి లిఫ్ట్ చేయొద్దు. అంతేకాకుండా మిస్డ్ కాల్స్ ఇస్తారు. ఆ మిస్డ్ కాల్స్కి దయచేసి రెస్పాండ్ అవ్వద్దు. చాలామందికి మీకు ట్రూ కాలర్ ఉంటే దాంట్లో మీకు అది స్పాజం కాలా ఫేక్ కాలా తెలుస్తుంది. అయినా అది చూడాల్సిన అవసరం కూడా లేదు. సీరియస్గా ఒకటే ప్రిన్సిపల్ పెట్టుకోవాలి, మిస్డ్ కాల్స్కి రెస్పాండ్ అవ్వం, అలాగే అన్నోన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వమని. ఇక కొత్తగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే డిజిటల్ అరెస్ట్. చట్టంలో భారతదేశంలో ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేదు. డిజిటల్ అరెస్ట్ అంటే త్రూ వీడియో కాల్ వాళ్ళు మనిషిని భయపెట్టి కదలకుండా చేస్తూ ఏవో అబద్ధాలు చెప్పి నేను సిఐడి నుంచి చేశాను, నేను ఈడీ ఆఫీసర్ని, నేను కస్టమ్స్ ఆఫీసర్ని అని చెప్పి భయపెట్టి, అంటే ఈ మధ్యకాలంలో ఏ డిపార్ట్మెంట్స్ అయితే ప్రజలు ఎక్కువగా భయభ్రాంతులు అవుతున్నారు, ఏ డిపార్ట్మెంట్స్ తాలూకా కార్యకలాపాలు అత్యధికంగా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి నియంత్రణ సంస్థ, కస్టమ్స్, ఇటువంటి వారు, పోలీస్, సిబిఐ, సిఐడి, ఇలాంటి పేర్లు చెప్పి ఫేక్ యూనిఫామ్ వేసుకొని వీడియో కాల్ చేసి భయపెట్టి మిమ్మల్ని ఇంటి నుంచి కదలకుండా చేస్తూ మీకు లేనిపోని క్రైమ్ని మీకు వాళ్ళ ఊహాగానంతో మిమ్మల్ని ఒక్కసారిగా భయభ్రాంతులు చేస్తూ మీ అకౌంట్ నెంబర్ని వాళ్ళు అడుగుతూ ఆ అకౌంట్ నెంబర్లో ఉన్నటువంటి డబ్బంతా కూడా వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇందులో చదువుకున్న వాళ్ళు, అమాయకులు, పల్లెటూరు వారు, పట్టణ ప్రజలు అందరూ కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పార్సిల్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాను, మీకు వచ్చినటువంటి పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యన ప్రభుత్వము ఈ మాదక ద్రవ్యాలు పైన ఎక్కువగా ఫోకస్ చేసింది కనుక దాన్ని వాడుకుని మీకు వచ్చినటువంటి పార్సిల్లో ఉంది కనుక దాన్ని మేము పోలీసుకి తెలియపరుస్తాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలియపరుస్తాం, అలాగే కస్టమ్స్ వాళ్ళకి తెలియపరుస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు అని చెప్పి కూడా మీ దగ్గర నుంచి ఈ డిజిటల్ అరెస్ట్లో డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా, ఏ ఈడీ డిపార్ట్మెంట్ కానీ, ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ, ఏ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి అయినా సరే మీకు వీడియో కాల్ చేసి మాట్లాడడం జరగదు. అలాగే మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడియో కాల్ చేసి వాళ్ళు మాట్లాడరు. మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఐడెంటిటీ చూపించి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, లేదా సెర్చెస్ చేస్తారు ఏమైనా అటువంటి వ్యక్తులు, లేదంటే పోలీస్ స్టేషన్కి కానీ వాళ్ళ సంబంధిత ఆఫీసులకు కానీ పిలిచి విచారిస్తారు తప్ప ఇటువంటివి జరగవు. ఈ మధ్యన అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇటువంటి డిజిటల్ పోలీస్ స్టేషన్స్, ఫేక్ పోలీస్ స్టేషన్స్, ఫేక్ కోర్టుని కూడా నడిపి చాలా మోసం చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం రోజుకి 1,68,00,000 రూపాయలు ఈ సైబర్ క్రైమ్లో పోతోంది. ఒక రోజుకి 138 బాధితులు ఈ దేశంలో ఉంటున్నారు. ఈ 6 నెలల్లోనే 293 కోట్లు సైబర్ క్రైమ్లో ఈ డిజిటల్ అరెస్టుల ద్వారా పోవడం జరిగింది. ఒకటి మాత్రం ప్రజలు గుర్తుంచుకోవాలి, మీరు పోగొట్టుకుంటే డబ్బు అది మీ తప్పు తప్ప ఎవరిని మీరు బ్లేమ్ చేయడానికి ఉండదు. మీరు జాగరూకతతో ఉండలేక, మీరు చేయవలసిన పని చేయక, మీరు అన్నెసరీగా భయపడుతూ, మీరు పోగొట్టుకున్న డబ్బుకి పోలీసులు రికవరీ చేయలేదు, సైబర్ క్రైమ్ రికవరీ చేయలేదు, ఎవరినో బ్లేమ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. అందులోనూ రికవరీ శాతం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో వివిధ దేశాల నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. దయచేసి ఎటువంటి ఈ ఫోన్ కాల్స్ని కానీ, అలాగే లింక్స్ కొన్ని వస్తుంటాయి, చాలా ఆతృతగా లింక్స్ ఓపెన్ చేసేస్తారు. ఎంతో ఎడ్యుకేట్ చేస్తుంది ప్రభుత్వము, పోలీస్ శాఖ, సైబర్ క్రైమ్ వారు చాలా ఎడ్యుకేట్ చేస్తున్నప్పటికి కూడా ప్రజలకి అప్రమత్తంగా ఉండడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక కేసు భారతదేశంలో ఎక్కడో చోట ఇది రిపోర్ట్ అవుతూనే ఉంది. అందుకని దయచేసి మీ కష్టార్జితాన్ని మీరు పోగొట్టుకోకండి. ఎటువంటి ఫేక్ కాల్స్ని కూడా మీరు నమ్మొద్దు.
డిజిటల్ అరెస్ట్స్ ఉండవు. ఏ లింక్స్ని ప్రెస్ చేయకండి, మిస్డ్ కాల్స్కి రెస్పాండ్ అవ్వకండి, మీ కాంటాక్ట్లో లేనటువంటి కాల్స్కి ఇక న్యూ కాల్స్ ఎవరికి కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దు దయచేసి. కొన్నిసార్లు మీ తాలూకా పర్సనల్ డేటా ఆధార్ ద్వారా కానీ, లేకుంటే ఇప్పుడు గూగుల్లో వచ్చిన తర్వాత మన జీవితం ఏది సీక్రెసీ లేదు, మన గురించి ప్రతిదీ కూడా గూగుల్లో ఉంటుంది. దాని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు మీరంటే తెలిసిన వ్యక్తిగా మీ తాలూకా విషయాలు కొన్ని, మీకు ఇలా మీ పేరుది, మీ భార్య పేరుది, లేకుంటే మీ కుటుంబం, మీకు ఎంతమంది పిల్లలు, మీరు ఫలానా ఊరు, ఈ జిల్లా అని చెప్పి కూడా మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, అయ్యో నా గురించి వీళ్ళకి అంతా తెలుసు అని చెప్పి భయపడి చాలామంది ఈ సైబర్ క్రైమ్కి దొరికిపోతున్నారు. అందుకని దయచేసి సైబర్ క్రైమ్ పట్ల, ఈ డిజిటల్ అరెస్టుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటిది ఈ సైబర్ క్రైమ్. అందుకని దయచేసి అందరికీ కూడా సమాజంలో నేను కోరుకునేది ఏంటంటే, బీ అలర్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది నమ్మొద్దు. మీకు ఇంకా డౌట్ వస్తే పోలీస్ స్టేషన్కి వెంటనే రిపోర్ట్ చేయండి. మీకు డౌట్ వచ్చినా రాకపోయినా, ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మనం పోలీస్ స్టేషన్కి కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు దాన్ని బట్టి కూడా వాళ్ళ దగ్గర ఉంటున్న టెక్నాలజీ బట్టి ఆ వ్యక్తులు ఎవరు, అది నిజమా కాదా అని చెప్పి పోలీసు వారు కూడా కొంత అలర్ట్ అయ్యి మనల్ని కాపాడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి తెలియపరుస్తున్నాను.